Hello all! Welcome back to my channel Home Formula. నేను మీ మౌన. I hope you all are doing fine. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సోరకాయ షోర్వా. ఈ సోరకాయ షోర్వా చాలా డెలిషియస్గా ఉంటుంది అండ్ చాలా త్వరగా చేసేయవచ్చు. సోరకాయ షోర్వాని జొన్న రొట్టెతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సోరకాయ షోర్వా చేయడానికి ముందుగా మనకు కావాల్సింది లేత సోరకాయ. సోరకాయ ఎంత లేతగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో సోరకాయని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, అండ్ హాఫ్ కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఆర్ కుడక పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అండ్ కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు. ఇది ఒక సుమారుగా 500 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి, కొంచెం కరివేపాకు, అండ్ ఒక 3 మిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి. వీటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక హాఫ్ కప్ వాటర్ కూడా తీసుకోండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేయడం అయిపోయాక అది కొంచెం వేడవ్వాలి. సో ఆయిల్ వేడవడం అయిపోయాక పచ్చిమిర్చి అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేయండి. సో ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ యాడ్ చేద్దాము. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. వీటిని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవ్వడం అయిపోయాక ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాము. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము, 1 టేబుల్ స్పూన్. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ అండ్ ఆనియన్ మిక్చర్ అంతా సోరకాయకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకోవడం అయిపోయాక లిడ్ పెట్టేసి, విజిల్ పెట్టట్లేదు, సో ఓన్లీ లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ పాటు దాన్ని కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. సో మిక్స్ చేయడం అయిపోయాక ఒక 3 మినిట్స్ పాటు దాన్ని కుక్ అవనిద్దాము. ఒకసారి కుక్ అయిపోయాక మిక్స్ చేసేసి ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేద్దాము. అండ్ దీంతో పాటు హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేద్దాము. సో ఇవి రెండు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. నేను టేస్ట్ చూశాను. సో నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా పడుతుంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో దాన్ని ఉడకనిద్దాం. త్రీ విజిల్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేస్తున్నాను. ఒక్కసారి దాంట్లో నుంచి ప్రెషర్ అంతా పోయాక మెల్లిగా విజిల్ తీసేసి నిదానంగా ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి దాన్ని మిక్స్ చేద్దాము. అండ్ పీస్ చాలా మెత్తగా ఉడికింది. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా, చాలా మెత్తగా ఉడికింది సొరకాయ పీస్. ఇలా ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ద యమ్మీ అండ్ డెలీషియస్ సొరకాయ షోర్వా రెడీ అయిపోయింది.
సో దీన్ని మనము రైస్తో కానీ రోటీతో కానీ తినొచ్చు. అండ్ జొన్న రొట్టెతో అయితే చాలా బాగుంటుంది అని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో మీరు తప్పకుండా జొన్న రొట్టెతో ఒకసారి దీన్ని టేస్ట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.